అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ జీసస్. ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ టు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్ because I never expected this moment in my life, because I know about my capacity, my knowledge and my strength. నా గురించి నాకు తెలుసు, నా బలము, నా జ్ఞానము, నేను ఎంత ఉన్నానో, నేను ఎంత చేయగలుగుతానో నాకు తెలుసు. కానీ దేవుడు ఇంత మంచి కృపనిచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. రియల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నేను అసలు ఊహించుకోలే ఎప్పుడు. ఎట్లా అంటే ఒకసారి ఇప్పుడు నా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటిదంటే ఒక కర్రను తీసుకున్నప్పుడు, ఒక కర్ర తీసుకున్నప్పుడు దాన్ని గొడ్డలతో కొట్టేటప్పుడు నా బలము, నా జ్ఞానము అది నాకు తెలుసు. నేను కొడితే అచ్చుపడుతుందా, ఇరుగుతుందా అని నాకు తెలుసు. ఇంత దొడ్డు కర్ర తీసుకున్నప్పుడు నువ్వు ఒక సుత్త తీసుకొని కొట్టినప్పుడు అది నాకు తెలుసు. అది ఏంటిది, నేను కొడితే అచ్చుపడుతుందా, విరుగుతుందా అని తెలుసు. కానీ నేను కొట్టినప్పుడు అచ్చుపడకుండా అది విరిగిందనుకో, హల్లెలూయా, సంథింగ్ ఈజ్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్. తెర వెనకాల ఏదో జరిగింది అంటే నా ఆత్మలో ఏదో జరిగింది. నేను అనుకున్న దానికంటే, నేను ఆలోచించింది, నా తలంపులకు రాంది ఏదో నాకు మాట్లాడుతుంది, ఏదో నాకు వినిపిస్తుంది అంటే ఇట్స్ అ హోలీ స్పిరిట్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏ ప్రేరేపణ ఇచ్చిందంటే, సంబడి సేస్ నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణైనా అని చాలామంది అంటారు. ఎస్, చాలామంది అంటారు. కొంతమంది ప్రాఫెసీ చేసిన, కొంతమంది మాట్లాడిన, నాకు ఈ విధంగా అనిపిస్తుంది, నీ గురించి ఇట్లా దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు నాకు ఇట్లా చూపిస్తాడు అది అని కొంతమంది అంటే, కొంతమంది నమ్మరు. ఒకటి ఏంటిదంటే, నిజంగా హోలీ స్పిరిట్ అయినా, నేను ఇన్స్పైర్ చేసింది దేవుడేనా, నిజంగా నీతో మాట్లాడింది అని తెలుసుకోవాలంటే చూడండి, ఇది అందరికీ అర్థం కాదు. ఒకటి ఏంటిదంటే, ఇప్పుడు నీ శరీరానికి రోజు నీ శరీరానుసారమైన ఆహారాన్ని నువ్వు ఎలాగైతే నీ శరీరానికి ఇస్తానవో, అలాగే నీ లోపటున్న ఆత్మ కూడా ఆత్మానుసారమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు హోలీ స్పిరిట్ షుడ్ బి కంపల్సరీ యాక్టివేట్ అవుతాడు. నీకు తెలియని గొప్ప మర్మాలు, నీకు తెలియని ప్రతిదీ ఆలోచనలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో ఇది ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను యాక్టివేట్ చేసుకొని ప్రతిరోజు అనుదిన ఆహారము, బైబిల్ స్టడీ, ప్రార్థనలో ఆయనతో సమయము గడిపినప్పుడు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరు పొందుకుంటారు. సో నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను ఏం చెప్తున్నానంటే, దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఏం బయలుపరిచిందంటే, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారేజ్, దోస్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ మ్యాచెస్, ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను మ్యారేజ్ కోసం నేను ఇబ్బంది పడుతున్నా, నా ఏజ్ 24, 28, 30, 35, నాకు ఇంకా మ్యారేజ్ అయితే లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు నాకేం ప్రేరేపణ ఇచ్చిందంటే, చూడండి, నార్మల్గా ఇప్పుడు నేను ఈ వర్డ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత చెప్తా. హెబ్రీ 13:4లో ఒక వాక్యం ఏమని ఉంటుందంటే, మ్యారేజ్